పులివెందులలో గురు బాలాజీ ఎరువుల దుకాణంపై ఈరోజు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 2 రోజులుగా కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల దాడులకు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ దాడులు కేవలం గురు బాలాజీ ఫర్టిలైజర్స్ దుకాణానికి మాత్రమే పరిమితం కావడంతో విజిలెన్స్ అధికారులు నిజాయితీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు దుకాణాల్లో కూడా సోదాలు నిర్వహిస్తే నకిలీ ఎరువులు బయటపడొచ్చని రైతులు స్పష్టం చేశారు. అధికారులు రాకముందే పసిగట్టిన కొందరు దుకాణదారులు షాపులకు తాళాలు వేసి పరారయ్యారు. దీనికి తోడు అధికారులే దుకాణదారులకు ముందస్తు సమాచారం అందించారేమో అనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వ్యవసాయ అధికారి విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నాను, కడప. ఇప్పుడు ఈ 2 రోజులు ఈ పులివెందులో శ్రీ గురుబాలాజీ రైతు తనిఖీ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో మాకు తేలిన సమాచారం ఏంటంటే మొత్తం అన్ని తనిఖీల్లో ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ మొత్తం 3 కంప్లీట్ గా తనిఖీ చేయడం జరిగింది. వీటిల్లో పెస్టిసైడ్ వచ్చేసి కొన్ని రికార్డుల్లో తేడాలు ఉండడం వల్ల, అంటే వాళ్ళు స్టాక్ అప్డేట్ చేయకపోవడం వల్ల, వాటికి స్టాక్ అప్డేట్ చేసేంత వరకు అనుమతి కోసం వాటిని అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. అది విలువ వచ్చేసి 10,19,000 రూపాయలు ఉంది వాటి విలువ. అలాగే విత్తనాలకు సంబంధించినది కూడా స్టాక్స్ అన్ని అప్డేట్ కాకపోవడం తోటి వాటిని కూడా అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. వాటి విలువ వచ్చేసి 6,96,000 రూపాయలు ఉంది. అలాగే ఎరువులు గోడౌన్ లో మేము తనిఖీ చేయగా మాకు వచ్చేసి ఎక్స్పైరీ స్టాక్ ఒక 6 కేసులు దొరికింది. మైకోరిజా అనే టెక్నికల్ సంబంధించినది, అది పాత ఎక్స్పైరీ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. వాటికి సంబంధించినది మొత్తం వచ్చేసి 6 కేసులు 36 ప్యాకెట్లు ఉంది.